దేవుని బిడ్డలారా, ఈ దినము కీర్తనలు 147 3వ వచనాన్ని ధ్యానిద్దాం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు గుండె చెదిరిన వారిని బాగు చేయువాడని వాక్యము సెలవిస్తూ ఉంది. నిజముగా కష్టాలతో, బాధలతో, వేదనలతో మరి గుండె చెదిరిపోతూ ఉంటారు. హృదయం అంతా కూడా వేదంతో నింపబడి ఏమి చేయాలని తోచని పరిస్థితిలో జీవిస్తూ ఉంటారు. ఎంతోమంది ఇక నేను జీవించలేనని మరణించడానికి ప్రయత్నము చేస్తూ ఉంటారు. కొన్ని సంఘటనలు, కొన్ని పరిస్థితులు మానవుని గుండెను చెదరగొడతాయి. దేవుని బిడ్డలారా, బైబిల్ అంటా ఉంది, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. నువ్వు ఎంత వేదనలో ఉన్నా కూడా ఆయనను బాగు చేయడానికి శక్తిమంతుడని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని సన్నిధికి మనం వచ్చినట్లయితే గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తాడు. అంతేకాకుండా వారి గాయములు కట్టువాడు. నిజంగా వారికి కలిగిన గాయములు, అది మనసుకు కలగొచ్చు, హృదయానికి కలగొచ్చు. దేవుని బిడ్డలారా, వారికి కలిగిన గాయములను దేవుడు స్వస్థపరుస్తాడు. ఆయన గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాంటి గాయమైన ఆయన దానిని బాగు చేస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వద్దాం. దేవుడే మన పరిష్కారం. దేవుని సన్నిధిలోనే ప్రతి సమస్యకు పరిష్కారం. కాబట్టి దేవుని సన్నిధికి విరిగి నలిగిన హృదయంతో, అదే గాయపడిన హృదయంతో దేవుని సన్నిధికి వచ్చినట్లయితే దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. అట్టి కృప అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.